మ్యాథ్స్ నానా హాయ్ నానా 6th క్లాస్ మ్యాథ్స్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం. నేను 3.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3.2 ఎక్సర్సైజ్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం దాని గురించి ముందు కొంచెం తెలుసుకుందాం. అదేంటంటే ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అమ్మ. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఫస్ట్ నెంబర్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్. Prime numbers ante the number which are having only factor of 1 and the number itself are called prime number. అంటే ఏంటమ్మా అర్థం? ద నెంబర్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. అంటే దాని యొక్క నెంబరు 1తో మల్టిప్లికేషను ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే అది ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి 1, 3, 5, 7, 11, 13 ఇలా అన్నమాట. అంటే 1 1s are 1 ఇంకెందులోనూ రాదు. 1 3s are 3, 3 1s are 3, 5 1s are 5, 1 5s are 5 ఇంకే టేబుల్లోనూ రావు. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అని అంటారు అనమాట. కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ ద నెంబర్స్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ like 4, 6 and so on are called composite numbers. 4, 6 ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ ఎందుకని అంటే చెప్తున్నాను నాన్న. 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4, 3 వచ్చినాయి. ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకో, 1 6s are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. ఇవి ఎక్కువ వచ్చినాయి కాబట్టి 1 కన్నా ఎక్కువ వచ్చినాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్స్ అని వీటిని కేకేస్తారన్నమాట. నెక్స్ట్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ నార్ కాంపోజిట్. The number 1 has only one factor. 1 has only one factor, that is itself. So 1 is neither prime nor composite. 1కి 1 ఇట్ సెల్ఫ్ ఒకటే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రైమ్ అని అనొచ్చు, కాంపోజిట్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు కోప్రైమ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్. కోప్రైమ్ అన్న రిలేటివ్ ప్రైమ్ అన్న ఒకటేనా? వీటికి నెంబర్స్ తీసుకుందామమ్మా. లెట్ us take the numbers 3 and 8. 3 and 8కి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఏమవుతుంది? ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఆర్ 1 and 3. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేవమ్మా, టేబుల్స్లో వస్తాయి కదా, టేబుల్స్లో రైట్ సైడ్ ఈక్వల్ టు తర్వాత ఉన్న అన్నిటిని కూడా ఫ్యాక్టర్స్ అని అంటారు అనమాట. ఇప్పుడు 8కి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఆర్ 1 2 4 and 8. అంటే ఇప్పుడు చూపిస్తాను. 1 into 3 అంటే 3 ఇంకెందులోనూ రాదు. ఇప్పుడు 8కి అనుకోండి, 1 8s are 8 వచ్చింది, 2 4s are 8, 4 2s are 8, 8 1s are 8. ఇవన్నమాట ఫ్యాక్టర్స్ అంటే. ఇవన్నీ రైట్ సైడ్లో ఉన్నవన్నిటిని కూడా ఫ్యాక్టర్స్ అంటారు. సో దేర్ ఫోర్ ఈ రెండింటికి కామన్గా ఏముంది? కామన్ అంటే ఒకేలాగా ఉండాలి. కామన్
factor for both 3 and 8 is only 1 ఉంది. ఓకేనమ్మా. తర్వాత therefore the numbers which have only one as the common factor are called coprime or relatively prime. The number which have only 1 as the common factor. 1 మాత్రమే, రెండు నెంబర్లు తీసుకున్నప్పుడు 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటే గనక వాటిని కోప్రైమ్స్ అని అనొచ్చు, లేదా రిలేటివ్లీ ప్రైమ్ అని కూడా అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం నాన్న. కన్సిడర్ 2 coprime numbers 4 and 5 are both of them prime numbers. Solution ఏమొస్తుంది? Number 4 is not a prime, but 5 is a prime number. 5 మాత్రం ప్రైమ్ నెంబర్ నాన్న, ఎందుకంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటుంది కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్. 4కి మరి మల్టిపుల్స్ వస్తాయి కదా, 2 1s are 2 2s are 4, దానికి మల్టిపుల్ ఉంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే దీని ప్రకారం చెప్పొచ్చు కదా, బై దీస్ వీ క్యాన్ సే దట్ ఓన్లీ 2 prime are co-primes, but all the co-primes need not be primes. అంటే ఏంటంటే ఓన్లీ 2 primes ఆర్ co-primes అని చెప్పగలం, బట్ ఆల్ co-primes అనేవి ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి చెప్పలేమన్నమాట. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అమ్మ. ట్విన్ ప్రైమ్స్. ట్విన్ అంటే ఏంటమ్మా? ట్విన్స్ అంటామంటే కమల పిల్లలు, అంటే సేమ్ ఒకేలాగా ఉండదండి. ట్విన్ ప్రైమ్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ దట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై 2. రెండు ప్రైమ్ నెంబర్సే కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, అంటే వేరే వేరే నెంబర్స్ అని అర్థం. ఎగ్జాంపుల్ 3 5 5 7 7 11 11 13 13 17 23 23 29 41 43 ఇవన్నీ కూడా ట్విన్ ప్రైమ్స్ అని చెప్పి అంటాం అనమాట. రేపొద్దున ఎక్సర్సైజ్ 3.2 స్టార్ట్ చేస్తానా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.